ఈరోజు మనము మెథడాలజీలో భాగంగా జీవశాస్త్రానికి సంబంధించినటువంటి శాఖల గురించి చూద్దాం. అసలు జీవశాస్త్రం అంటే ఏంది, మరి జీవశాస్త్రం సంబంధించినటువంటి ఎన్ని రకాల శాఖలు ఉన్నాయి, ఆ శాఖలలో ముఖ్యమైన శాస్త్రాలు ఏంటివి, ఏ శాఖ ఏ అంశం గురించి తెలియచేస్తుంది అనే అంశంలో భాగంగా ఈరోజు చూద్దామండి. జీవశాస్త్రము శాఖలు, బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ అనే టాపిక్ అండి. ఫస్ట్గా చూసినట్టు శాస్త్ర సాంకేతిక రంగాలలోని అభివృద్ధి జీవశాస్త్ర పరిధిని విస్తృతం చేసింది. మనకు శాస్త్రాలుగా చూసినట్టయితే సకల శాస్త్రాలకు తత్వశాస్త్రము తల్లి లాంటిదని చూసాం. తత్వశాస్త్రం నుండి గణిత శాస్త్రము, గణిత శాస్త్రము భౌతిక శాస్త్రము, జీవశాస్త్రము సాంఘిక శాస్త్రం, ఇలా శాస్త్రీయ పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ శాస్త్రాలు అనేవి పెరిగాయి. ఫస్ట్ ఏంటండి, తత్వశాస్త్రం, తర్వాతకి గణిత శాస్త్రం, తర్వాతకి భౌతిక శాస్త్రం, తర్వాతకి జీవశాస్త్రం, తర్వాతకి సాంఘిక శాస్త్రం. ఇలా శాస్త్రీయ సాంకేతికత పెరుగుతున్న కొద్దీ శాస్త్రాలు పెరిగాయి. అదేవిధంగా శాస్త్ర సాంకేతిక పెరగడం వలన జీవశాస్త్రం కూడా పరిధి పెరిగింది. కాబట్టి జీవశాస్త్రంలో అనేక శాఖలుగా ఏర్పడడం జరిగింది. అవి ఏంటి చూస్తే, ప్రకృతిలోని దృశ్య జీవుల యొక్క స్వభావాలు లక్షణాలను తెలిపేది జీవశాస్త్రం. ప్రకృతిలోని దృశ్య అంటే కనబడే అంశాలు, దృశ్య జీవుల యొక్క స్వభావం, వాటి యొక్క స్వరూపము మార్ఫాలజీ అంటాము, వాటి నిర్మాణము స్ట్రక్చర్ ఎలా ఉంది, ఎలాంటి ఆకారం ఉంది అని తెలియచేస్తుంది జీవశాస్త్రం. మరి జీవశాస్త్రం వర్ణనాత్మక శాస్త్రంగానే పరిగణించబడిన అనేకంగా జరిగిన పరిశోధనల ఆధారంగా జీవశాస్త్రాన్ని క్రమబద్ధమైన నియబద్ధమైన ప్రయోగాత్మక నిర్మాణ శాస్త్రంగా నిరూపించడం జరిగింది. మొదటగా జీవశాస్త్రమును ఏమన్నారు, వర్ణనాత్మకమైన శాస్త్రము అంటే వివిధ అంశాలను వర్ణించే శాస్త్రంగా పేర్కొన్నారు. తర్వాతకి సాంకేతికత పరిజ్ఞానం పెరగడం వలన ఏమైంది, క్రమబద్ధమైన నియబద్ధమైన అంశాలను వివరించడంతో ఇది నిర్మాణాత్మకంగా శాస్త్రంగా ఒక స్ట్రక్చరల్ సైన్స్గా ఏర్పడడం జరిగింది జీవశాస్త్రం. జీవశాస్త్ర పరిజ్ఞానం అనేక రంగాల్లో విస్తరించింది. మరి జీవశాస్త్రంగా ఏర్పడ్డప్పటికీ ఈ జీవశాస్త్రం యొక్క పరిధిని సాంకేతికత ఆధారంగా పరిధి అనేది విస్తరించి అనేక రంగాల్లోకి విస్తరించడం జరిగింది. విస్తరించి మానవ సంక్షేమం కోసం, మానవ శ్రేయస్సు కోసం జీవశాస్త్రము ఈరోజు ఎంతగానో ఉపయోగపడింది. అది జీవశాస్త్రం మానవ సంక్షేమానికి ఏ విధంగా ఉపయోగపడిందో మనము విజ్ఞాన శాస్త్రం జీవశాస్త్ర కృషి అనే టాపిక్ 1.4లో మనం చూసాం. తర్వాత చూసినట్టయితే జీవశాస్త్ర పరిధిని ఈ క్రింది విభాగాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే జీవశాస్త్రము యొక్క పరిధి ఎంతవరకు విస్తరించి ఉంది అని తెలుసుకోవాలంటే ఈ విభాగాలు అంటే జీవశాస్త్రాన్ని ముఖ్యంగా ప్రధానంగా 3 శాఖలుగా విభజించడం జరిగింది. ఇది చాలాసార్లు అడిగాడండి, చాలా ఇంపార్టెంట్ అండి. జీవశాస్త్రములో ప్రధానమైన శాఖలు ఎన్ని అంటే 3 శాఖలు. ఒకటి జీవశాస్త్ర ప్రాథమిక శాఖలు, ప్యూర్ సైన్స్ లేదా ప్రైమరీ బ్రాంచెస్ అని. రెండవది జీవశాస్త్ర అనువర్తిత శాఖలు, అప్లైడ్ బ్రాంచెస్. 3 జీవశాస్త్ర సంబంధిత శాఖలు అని ఇలా 3 శాఖలుగా విభజించడం జరిగింది. ఇది చాలాసార్లు అడిగిన బిట్ అండి. ఈ క్రింది వానిలో జీవశాస్త్ర సంబంధము లేని శాఖ అంటాడు. అప్పుడు ఈ 3 తప్ప మిగిలినది సంబంధం లేదా ఈ క్రింది వానిలో భిన్నమైన శాఖ అని అడుగుతాడు. కాబట్టి ఇవి చూసుకోవాలి. ఏంటండి, జీవశాస్త్ర ప్రధాన శాఖలు ఎన్ని? 3. ఒకటి ప్రాథమిక శాఖలు, అనువర్తిత శాఖలు, సంబంధిత శాఖలని ఇలా 3 శాఖలు ఉన్నాయి. ఇది ఖచ్చితంగా బిట్ అడుగుతున్నాడండి, చాలాసార్లు అడిగిన బిట్ అండి దీని మీద. కాబట్టి చాలా ఇంపార్టెంట్. జీవశాస్త్ర ప్రాథమిక శాఖలు కాక చూసినట్టయితే 2 అండి. అసలు ప్రాథమిక శాఖలు అంటే ఏంటంటే జీవశాస్త్ర పరిజ్ఞానం పెరుగుతున్నప్పుడు అవి 2గా విడిపోయాయి.
అంటే జీవశాస్త్రమే రెండుగా ప్రధానంగా ఏర్పడింది కాబట్టి జీవశాస్త్రం అనే ప్రధాన మూలం ఇది ప్రధాన మూలమైతే ఇది జీవం అనేది ప్రధాన మూలమైతే వీటి నుండి రెండు శాఖలుగా విడిపోయినది కాబట్టి ప్రధాన మూలం నుండి ఏర్పడ్డాయి కాబట్టి వీటిని ప్రాథమిక శాఖలుగా పేర్కొంటాం. మరి ప్రాథమిక శాఖలు ఎన్ని? రెండు. ఒకటి వృక్ష శాస్త్రము బాటనీ, రెండవది జంతు శాస్త్రము. ఇక్కడ వృక్ష శాస్త్రము అంటే మొక్కల గురించి అధ్యయనం చేసేది. మొక్కల గురించి అంటే గింజలు మొలకెత్తిన నుండి చెట్లు వృక్షంగా ఏ విధంగా పెరుగుతాయి, చెట్ల యొక్క నిర్మాణం ఏంటి, వృక్షాల యొక్క ఆవాసం ఏంది, అన్ని రకాల అంశాలు అంటే మొక్కల గురించి అధ్యయనం చేసే శాస్త్రము వృక్ష శాస్త్రము. దీన్నే బాటనీ అంటారు. తర్వాతకి జంతు శాస్త్రము రెండవది జంతువుల గురించి అధ్యయనం చేస్తుంది. జంతువులు ఎన్ని రకాలు, వాటి జీవన విధానాలేంటి, జంతువుల యొక్క ఆవాసాలేంటి అని జంతువుల గురించి సంపూర్ణంగా అధ్యయనం చేసేది జంతు శాస్త్రము. కాబట్టి దీన్ని జువాలజీ అంట. ఈ రెండు విభాగాలలో పరిశోధనలు మరియు అభివృద్ధి వలన రెండు వేరు అతిపెద్ద సబ్జెక్టులుగా రూపొందాయి. తర్వాతకి ఏమైందంటే వీటిలో ఉన్నటువంటి నిర్మాణ పరంగా పరిశోధనల పరంగా ఈ శాస్త్ర అభివృద్ధి చెందడం వలన వేరు శాస్త్రాలుగా విడిపోయాయి. ప్రస్తుతం మనము వృక్ష శాస్త్రము జంతు శాస్త్రంగా మనం వేరు శాస్త్రాలుగా చదువుతున్నాం. అంటే మనకు 8th క్లాస్లో జీవశాస్త్రం అని ఉంటుందండి. తర్వాతకి ఇంటర్మీడియట్కి వస్తే 8th నుంచి 10th క్లాస్ స్కూల్ లెవెల్లో జీవశాస్త్రంగా చదువుతాము. 10th ఇంటర్మీడియట్ తర్వాతకి బాటనీ జువాలజీగా చదువుతున్నాం. అంటే పరిధి పెరగడం వలన సంపూర్ణమైన అధ్యయనం కోసం ఇవి ఏర్పడ్డాయి. కాబట్టి ఇక్కడ చాలాసార్లు క్వశ్చన్ అడిగాడండి, జీవశాస్త్ర ప్రాథమిక శాఖలు ఎన్ని అంటాడు. ఎన్ని అండి? 2. ప్రాథమిక శాఖలు ఎన్ని అంటే 2. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చాలాసార్లు అడిగిన బిట్ అండి. ఒకటి వృక్ష శాస్త్రము, రెండవది జంతు శాస్త్రము. ఈ రెండు శాస్త్రాలలో వివిధ శాఖలు కలవు. అంటే వృక్ష శాస్త్రము జంతు శాస్త్రము నిర్మాణ పరంగా, జీవన విధాన పరంగా, ఆవాస పరంగా, ప్రత్యుత్పర పరంగా కొన్ని సంబంధమైన అంశాలను కలిగి ఉన్నాయి. కాబట్టి ఈ సంబంధం ఉన్న అంశాల గురించి కొన్ని శాస్త్రాలు తెలియచేస్తూ శాఖలుగా మారినవి. ఆ శాఖలే శాస్త్రాలుగా మారిపోయినవి. ఇప్పుడు చూసినట్టయితే జీవుల స్వరూప శాస్త్రము మార్ఫాలజీ అంటాం. జీవుల యొక్క స్వరూప శాస్త్రం మార్ఫాలజీ. అంటే ఇక్కడ వృక్షాలు ఏ ఆకారంలో ఉంటాయి, జంతువులు ఏ ఆకారంలో ఉంటాయి అని తెలియదు. కాబట్టి జీవుల యొక్క బాహ్య లక్షణాలను వివరించేదే మార్ఫాలజీ అంట. జీవుల యొక్క స్వరూపము బాహ్య లక్షణాలను వివరిస్తున్న శాస్త్రాన్ని స్వరూప శాస్త్రముగా పేర్కొంటాం. రెండవది శరీర ధర్మశాస్త్రము. అంటే మొక్కల్లో కానీ జంతువుల్లో కానీ వివిధ అవయవాలు ఉంటాయి. మానవుల్లో చూసినట్టయితే రక్త ప్రసరణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, తర్వాత ప్రత్యుత్పత్తి వ్యవస్థ, కండర వ్యవస్థ, నాడీ వ్యవస్థ, అస్థిపంజర వ్యవస్థ, ఇలా వ్యవస్థలు ఉన్నాయి. అలాగే మొక్కల్లో కూడా పత్రము, కణము, కణజాలాలు, వేరు, కాండము, ఇలా వ్యవస్థలు ఉన్నాయి. ఇలా కాబట్టి జీవుల్లో ఉండే వివిధ అవయవాల నిర్మాణము, వాటి విధులను తెలియజేసేది శరీర ధర్మశాస్త్రము అంటాం. దీన్ని ఫిజియాలజీ అంటాం. జీవుల యొక్క అవయవాల నిర్మాణం, వాటి విధులను తెలియజేసేది శరీర ధర్మశాస్త్రంగా చెప్తాం. తర్వాతకి కణశాస్త్రము సైటాలజీ అంటాం. కణము యొక్క నిర్మాణము, కణజాలాల గురించి తెలియజేస్తుంది. కణము ఎలా ఉంది, అది సజీవ కణమా, నిర్జీవ కణమా, కణము యొక్క నిర్మాణం గురించి, మరి కణజాలాలు, కణము లోపల ఏ అవయవాలు ఉన్నాయో కణాంగాలు, కణజాలాల గురించి తెలియజేస్తుంది. కాబట్టి కణశాస్త్రము అంటాము. కణము నిర్మాణము, కణజాలాల గురించి తెలియజేసే శాస్త్రము కణశాస్త్రము. చాలా సార్లు ఈ బిట్ అడగడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ అండి. అంతర్నిర్మాణ శాస్త్రము అనాటమీ అంటాం. మొక్కలు కావచ్చు, జంతువులు కావచ్చు. ఈ మొక్కలు జంతువులు మనం ఏమంటున్నాం? జీవశాస్త్రం అంటున్నాం. కాబట్టి జీవులలోని వివిధ అవయవాల కణజాలాలు, వాటి అంతర్గత నిర్వహణ మొక్కల్లో కానీ జంతువుల్లో కానీ. ఇప్పుడు మానవుడు ఉన్నాడు. మానవుల్లో అంతర్గతంగా చూడండి, మనకు మెదడు ఊపడుతుంది, అస్థిపంజర వ్యవస్థ, గుండె, కాలేయము, జీర్ణ వ్యవస్థ, ఇలా మొత్తం కండర వ్యవస్థ, నాడీ వ్యవస్థ, ఇలా అన్ని అవయవాలు ఊపడుతున్నాయి.
అంతర్గతంగా ఉన్న అవయవాల గురించి, మొక్కలకు సంబంధించి కానీ జంతువులకు సంబంధించి కానీ అంతర్గత అవయవాల గురించి, మరియు కణము లోపట ఇప్పుడు మైటోకాండ్రియా, డిఎన్ఏ, ఆర్ఎన్ఏకు ఇక్కడ డిఎన్ఏ యొక్క స్ట్రక్చర్ కూడా చూస్తున్నాం. ఇలాంటి వాటి గురించి అధ్యయనం చేస్తుంది. జీవులలోని అవయవాలు వాటి అంతర్గత నిర్వహణ గురించి వివరించేది అంతర్నిర్మాణ శాస్త్రము. నెక్స్ట్ జన్యు శాస్త్రము. జన్యువు అనువంశికతల గురించి వివరిస్తుంది. అనువంశికత అంటే తల్లిదండ్రుల యొక్క లక్షణాలు తమ పిల్లలకు వస్తున్నాయి. కాబట్టి జన్యువులు ఎలా వస్తున్నాయంటే జన్యువుల ద్వారా వస్తున్నాయి. అవి ఏ విధంగా వస్తున్నాయి, వాటి నిర్మాణం ఏంటి అని తెలియజేస్తుంది. ఇది జన్యు శాస్త్రంగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వర్గీకరణ శాస్త్రము. వృక్ష జంతుజాతుల గురించి అధ్యయనం సులభంగా చేసేందుకు వాటి లక్షణాల ఆధారంగా వివిధ తరగతులుగా జాతులుగా విభజించేది. అంటే వాటి యొక్క లక్షణాలు, ఇప్పుడు మొక్కలు ఉన్నాయి, మొక్కలను మనం ఏమంటున్నాం, పుష్పించే మొక్కలు, పుష్పించని మొక్కలుగా వర్గీకరిస్తాం. జంతువులను వెన్నుముక ఆధారంగా వర్గీకరిస్తాం, అకశేరుకాలు, సకశేరుకాలని. ఇట్లా లక్షణాలను ఆధారంగా చేసుకొని జీవజాతులుగా వర్గీకరిస్తే దాన్ని వర్గీకరణ శాస్త్రము, టాక్సానమీగా మనం పేర్కొంటాము. ఆవరణ శాస్త్రం. జీవులకు పరిసరాలకు మధ్య ఉన్న సంబంధాలను వివరించేదే ఆవరణ శాస్త్రం. ఇక్కడ జీవులు ఉన్నాయి, పరిసరాలు ఉన్నాయి. ఏ పరిసరాల్లో ఏ జీవులు నివసిస్తూ ఉంటాయి, ఎడారి ఆవాసం నివసించే జీవులు, మంచు ప్రాంతంలో నివసించే జీవులు, తర్వాత భూమి మీద నివసించేవి, జలచర ఆవాసాల్లో నివసించేవి. డిఫరెంట్ రకాల ఆవాసాలు ఉన్నాయి. జలచర ఆవాసం ఉంది, భూమి ఆవాసం ఉంది, ఎడారి ఆవాసం ఉంది, టండ్రా ఆవాసం ఉంది. ఇలా వివిధ ఆవాసాల్లో వివిధ రకాలుగా జీవులు జీవసిస్తూ ఉంటాయి. వాటి ఆవాసాల గురించి తెలియజేస్తున్నాం. మొక్కలు కానీ జంతువుల గురించి కానీ తెలియజేస్తుంది. కాబట్టి దీన్ని ఆవరణ శాస్త్రము, ఎకాలజీగా మనం పేర్కొంటాము. నెక్స్ట్ పిండోత్పత్తి శాస్త్రం. పిండం యొక్క అభివృద్ధి పెరుగుదల గురించి వివరించే శాస్త్రము. వివిధ జీవులలో పిండం ఎలా ఏర్పడి జీవిగా మారుతుందో తెలియచేసేదే పిండోత్పత్తి శాస్త్రముగా చెప్తాము. ఇక్కడ చూడండి, మానవుని యొక్క పిండం ఇలా ఉంటుంది, ఇలా అభివృద్ధి చెందుతుంది చివరికి. కాబట్టి పిండాలు అభివృద్ధి చెంది నుంచి అలాగే మొక్కల్లో కూడా గింజ ఎలా మొలకెత్తుతుంది, ఎలా ఏర్పడుతుంది అని తెలియచేస్తుంది పిండోత్పత్తి శాస్త్రము. నెక్స్ట్ పరిణామ శాస్త్రము. జీవ ఆవిర్భావం నుంచి పరిమాణం ఎలా చెందిందో తెలియచేస్తుంది. అంటే మొట్టమొదటిగా జీవి ఏ కణం నుండి ఇప్పుడు ప్రస్తుతం ఎలా మారింది అని తెలియచేసేది పరిణామ శాస్త్రంగా మనం ఎవల్యూషన్గా మనం చూస్తాము. పురాజీవ శాస్త్రం. ఇక్కడ పురాజీవ శాస్త్రం శిలాజాల గురించి అధ్యయనం చేసేది పేలియంటాలజీ అంటాం. గతంలో గతించిన జీవుల గురించి, గతంలో జీవించి భూగర్భంలో కలిసిపోయి శిలాజాలుగా లభిస్తే వాటిని శిలాజాల గురించి అధ్యయనం చేస్తుంది పురాజీవ శాస్త్రముగా, పేలియాంటాలజీగా మనం పేర్కొంటాం. నెక్స్ట్ ఇక రెండవ శాస్త్రం ఏంటంటే జీవశాస్త్ర అనువర్తిత శాఖలు. జీవశాస్త్రం సంబంధించిన ప్రాథమిక శాఖలు చూసాము. మరి రెండవది ఏంటంటే అనువర్తిత శాఖలుగా చూడవచ్చు. అంటే జీవశాస్త్రానికి ఇతర విజ్ఞాన శాస్త్ర శాఖలతో ఎలాంటి సంబంధం కలిగి ఉంది అంటే జీవులు, మొక్కలు, జంతువులకు ఇతర శాఖలతో, ఇతర శాస్త్రాలతో సంబంధం కలిగి ఉంటే దాన్ని అనువర్తిత శాస్త్రము అంటాం. ఇప్పుడు జీవశాస్త్రము, రసాయన శాస్త్రం. జీవశాస్త్రానికి రసాయన శాస్త్రానికి సంబంధం ఏంది, జీవశాస్త్రము భౌతిక శాస్త్రానికి సంబంధం ఏంది, జీవశాస్త్రము గణిత శాస్త్రానికి సంబంధం ఏంది, జీవశాస్త్రము చరిత్రకు సంబంధం ఏంటి, ఇలా ఇతర శాస్త్రాలతో సంబంధం కలిగి ఉంటే మనకు చూడండి అనేక శాస్త్రాలు ఉన్నాయి. గణిత శాస్త్రం ఉంది, భౌతిక శాస్త్రం ఉంది, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాంఘిక శాస్త్రం, అర్థశాస్త్రం, తర్వాత సాంకేతిక శాస్త్రం, ఇలా ఇతర శాస్త్రాలతో సంబంధం ఉంటే దాన్ని అనువర్తిత శాస్త్రంగా చెప్తాం. ఇప్పుడు అందులో చూసినట్టయితే జీవ రసాయన శాస్త్రము, బయోకెమిస్ట్రీ అంటాం. జీవులలో అంతర్గతంగా జరిగే రసాయనిక చర్యలు, మార్పులు మొదలైన వాటి గురించి తెలియచేస్తుంది. అంటే ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్ ఇలాంటి వాటి. మన ఆహారం మనం తీసుకునే ఆహారం ముఖ్యంగా ఎన్ని రూపాల్లో ఉంటుంది, 3 రూపాల్లో ఉంటుంది. ఏంటివండి, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్.
ఇలా 3 రూపాల్లో ఉంటుంది. మరి ఈ 3 రూపాల్లో మనం తిన్నాక ఏమవుతుంది, అది గ్లూకోజ్గా మారుతుంది. మరి శరీరం లోపట ఎలా రసాయనిక చర్యలు జరుగుతుందో అలాంటివి తెలియచేసేది జీవ రసాయన శాస్త్రం, జీవుల అంతర్గతంగా అంట. మరి మొక్కలు కూడా ఏం చేస్తాయి, వాతావరణం నుండి కార్బన్ డైఆక్సైడ్ పిలుస్తాయి, భూమి నుండి ఖనిజ లవణాలు తీసుకొని పత్రములో ఏ విధంగా పిండి పదార్థాలు తయారవుతాయో, అంతర్గతంగా రసాయన చర్యలు జరుగుతాయో తెలియచేసేదే జీవ రసాయన శాస్త్రంగా మనం తెలియచేస్తాము. కాబట్టి జీవుల అంతర్గతంగా జరిగే రసాయనిక చర్యల గురించి తెలియచేస్తుంది. కాబట్టి ఇలాంటి శాస్త్రాన్ని జీవ రసాయన శాస్త్రంగా పేర్కొంటాం.